హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇండిపెండెన్స్ డే స్పెషల్ స్వీట్ చిల్లీస్ అండి. ఈ స్వీట్ చిల్లీస్ 90s కిడ్స్కి అయితే చాలా గుర్తుండే స్వీట్ మెమొరీ అండి. ఈ స్వీట్ చిల్లీస్ చూస్తానే ఎంతమందికి మన చైల్డ్హుడ్ గుర్తు వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. వీటిని మనం పచ్చిమిర్చి అని పిలిచేవాళ్ళం కదా. ఈ స్వీట్ మిర్చి ఎంతమందికి గుర్తు వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఇప్పుడైతే రెసిపీ చూసేద్దాం రండి. ఫస్ట్ ఒక కప్పు మైదా తీసుకొని అందులోకి చిటికెడు ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని కలపాలి. ఇందులోకి కొన్ని వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. చూడండి, ఇలాగా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు 3 బాల్స్ లాగా చేసుకోవాలండి. ఒక బాల్లో ఫుడ్ కలర్, ఆరెంజ్ ఫుడ్ కలర్ని వేసుకోవాలి. ఒక దాంట్లో గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఆరెంజ్ ముద్దని తీసుకొని ఇలాగా చూపిస్తున్న విధంగా రోల్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పిండిని చిన్న బాల్ లాగా చేసుకోవాలి. మొత్తం ఇలానే పిండి ముద్దల్ని చిన్న బాల్స్ లాగా అయితే చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు గ్రీన్ కలర్ పిండి ముద్దను తీసుకొని చూపిస్తున్న విధంగానే చిన్న బాల్స్ లాగా అయితే చేసుకోవాలి. చూడండి, ఇలాగా అన్నిటినీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. నెమ్మదిగా ప్రెస్ చేసుకుంటూ వీటిని ఇలాగా రోల్ లాగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చేసుకోవాలి. అన్నిటిని ఇలానే చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్నిటినీ చేసుకోవాలి. చూడండి, వైట్ది చేసేటప్పుడు ఆ క్లిప్ అయితే మిస్ అయింది. నేను వైట్ కలర్ని కూడా చేశాను ఫ్లాగ్ కలర్ రావడానికి. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిని ఒక్కొక్కటి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, లో ఫ్లేమ్ మీదనే వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవైతే ఫ్రై అయితే అయిపోయాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలానే మిగతావి కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాక మరొక గిన్నెలో ఒక చిన్న కప్పు చక్కెర వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని పాకంలాగా చేసుకోవాలి. చక్కెర ఏమి ఎక్కువ అవసరం పడదండి, లైట్గా ఉంటే సరిపోతుంది స్వీట్నెస్. చూడండి, షుగర్ బాగా కరిగిపోయింది. పాకం ఏమి అవసరం లేదండి, షుగర్ కరిగిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి వీటిని వేసుకుంటూ చక్కెర పాకం వీటికి అంటే విధంగా బాగా కలుపుకోవాలి. చూడండి, షుగర్ సిరప్ వీటికి చక్కగా పట్టింది. ఇలానే కలుపుతుంటే చూడండి ఇలాగా అవుతాయి. అంతేనండి, స్వీట్ చిల్లీస్ అయితే రెడీ అయిపోయాయి. ఇండిపెండెన్స్ డే స్పెషల్గా వీటిని నేను చేశాను. మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మన చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తుకొస్తే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.